ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగరాసింది. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తిరుగులేని పట్టు సాధించింది. 35 ఏళ్ల అత్యధిక ఓట్లు సాధించింది. 42.51% ఓట్లు సాధించి నంబర్ 1గా నిలిచింది. మొత్తం నియోజకవర్గంలో 39% ఓట్లను కొల్లగొట్టింది. మంత్రి సీతక్క కృషితో నయా చరిత్ర సృష్టించింది. పాయల్ శంకర్, జోగు రామన్న ఆధిపత్యానికి కాంగ్రెస్ యువనేత కంది గండికొట్టారు. కంది శ్రీనివాసరెడ్డిని ఎంత టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్, బీజేపీ ఆధిక్యం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వార్ వన్ సైడ్ అనే విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఆదిలాబాద్ టౌన్లో కాంగ్రెస్ రోజు రోజుకు తన బలం పెంచుకుంటుంది. నియోజకవర్గంలో హస్తం పార్టీ నంబర్ 1గా ఎదుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు చూస్తే ఇది మరోసారి స్పష్టమవుతుంది. ఆదిలాబాద్ పట్టణంలో 3000కే కారు పార్టీ పరిమితమైందంటే దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లను సాధించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జోగు రామన్న, పాయల్ శంకర్ ఆధిపత్యానికి కంది శ్రీనివాసరెడ్డి పూర్తిగా చెక్ పెట్టారు. ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి తిరుగులేని ఆధిపత్యం సాధించి చరిత్ర తిరగరాశారు. ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు. ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు. మార్పుతోనే మన బతుకంటూ అన్నీ అండగా మారాడు. పేదల కష్టం తీర్చేవాడు, పెదవులపై చిరునవ్వే ఇతడు. లోక్సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించి దుమ్మురేపింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 1,00,000 ఓట్లు పోల్కాగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారి 45,457 ఓట్లు సాధించి తిరుగులేని దమ్ము చూపింది. కాంగ్రెస్ జోరుకు బీజేపీ వెనకపడిపోగా జోగురామన్న సారథ్యంలోని బీఆర్ఎస్ పూర్తిగా అస్త్ర సన్యాసం చేసింది. దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న పాయల్ శంకర్, జోగురామన్నల ఆధిపత్యానికి గండికొట్టి ఆదిలాబాద్ టౌన్లో కాంగ్రెస్ పార్టీని కంది శ్రీనివాసరెడ్డి నంబర్ 1గా తీర్చిదిద్దారు. 6 మాసాల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించినా విజయం సాధించలేకపోయిన కంది శ్రీనివాసరెడ్డి పట్టుదలతో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రజల్లో, నాయకుల్లో విశ్వాసం పెంచి ప్రజలలో పలుకుబడి కలిగిన చురుకైన నాయకులకు ఆకర్షించి ఆదిలాబాద్లో రాజకీయ మార్పుకు బీజం వేశారు. కందిసీనన్న అంటే 10 మందిలో ఒకడు కాడు. 10 మంది కోసం పాటుపడేటి శ్రామికుడేలే అతడు. రాజకీయము అంటే దోచుకోవడం కాదు, నమ్మిన ప్రజలను అమ్మలాగా ఆదరించమంటాడు. కుటుంబ పాలన కూసేయ ఒంటరిగా తానే వచ్చాడు. ప్రజల అండదండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై, కంది శ్రీనివాసన్న జై, జై 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 కాంగ్రెస్ జై. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 45,457 ఓట్లు రాగా బీజేపీకి 41,490 ఓట్లు, బీఆర్ఎస్కు 3,109 ఓట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్కు 4,000 ఓట్ల ఆధిక్యం లభించింది. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి బదలాయించబడుకుంటే మరో 20,000 ఆధిక్యం వచ్చేదని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీల వారీగా సాధించిన ఓట్లను మనం ఒకసారి పరిశీలిస్తే మండల కేంద్రంలో కాంగ్రెస్ 45,457, బీజేపీ 41,490, బీఆర్ఎస్ కేవలం 3,109 ఓట్లు సాధించింది. ఆదిలాబాద్ రూరల్లో కాంగ్రెస్ 9,014, బీజేపీ 13,531, బీఆర్ఎస్ 3,673 ఓట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇందులో మావల కాంగ్రెస్ 1,763, బీజేపీ 1,905, బీఆర్ఎస్ 342. జైనత్లో చూస్తే కాంగ్రెస్ 10,640, బీజేపీ 16,422, బీఆర్ఎస్ 4,794 కాగా బేలలో కాంగ్రెస్ 10,640, బీజేపీ 16,422,
బీఆర్ఎస్ 4,794 ఓట్లు మాత్రమే లభించాయి. సేవా కార్యక్రమాలతో, పార్టీ కార్యక్రమాలతో, వ్యూహాలు చేరికలతో కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని స్థితికి చేర్చారు. ఆదిలాబాద్ అసెంబ్లీ పరిధిలో మేము 78,000 ఓట్లు సాధించడం జరిగింది. బీజేపీ కంటే కేవలం 4,500 ఓట్లే మేము వెనుకబడి ఉన్నాము పార్లమెంట్లో. ఇదంతా కూడా నేను ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజక ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం వల్లనే మేము ఎంపీ స్థానాన్ని గెలుపు దగ్గర వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. ఇదంతా ప్రజల యొక్క గొప్పదనం. ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో, అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గారి యొక్క గెలుపు కోసం అహర్నిశలు పగలు రాత్రి కష్టపడ్డటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గత మున్సిపల్ ఎలక్షన్ని, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్ని తీసుకుంటే మాకు కేవలం 9,000 కంటే తక్కువ ఓట్లు రావడం జరిగింది ఆదిలాబాద్ పట్టణంలో. అలాంటిది ఇప్పుడు మేము ఆదిలాబాద్ పట్టణంలో 40,000కు పైచిలుకు ఓట్లను సాధించి బీజేపీ కంటే కూడా అత్యధిక ఓట్లని ఆదిలాబాద్ టౌన్లో సాధించినాం. ఇదంతా మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల యొక్క ఇచ్చినటువంటి ఆశీర్వాదం. బేల మండలంలో లీడ్ సాధించినాం. ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఒక 4 గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో లీడ్ సాధించినాం. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపు 20,000 లోపు ఓట్లకే పరిమితమైంది. దాన్ని అసెంబ్లీ ఎలక్షన్లలో 48,000 ఓట్లకు తీసుకెళ్లడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా, ప్రజల ఆశీర్వాదం పెట్టడం వల్లనే. అలాగే ఇప్పుడు ఆ 48,000 ఓట్లు 78,000 ఓట్లైనాయి. అంటే అదనంగా 30,000 ఓట్లని సాధించడం జరిగింది. ఇదంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ కృషి, శ్రమ. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా కష్టపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన దానికంటే వేగంగా ఆదిలాబాద్ టౌన్లో బీఆర్ఎస్ మరింత దారుణంగా పతనమైంది. 1,00,000 ఓట్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కేవలం 3,000 ఓట్లు మాత్రమే సాధించడంతో ఆ పార్టీ నేతలకు తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంది. చాలా బూతుల్లో పట్టుమని 10 ఓట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్, బోధ్ లాంటి చోట్ల బీఆర్ఎస్ గౌరవప్రదంగా ఓట్లు సాధించినా ఆదిలాబాద్లో చతికిలబడ్డానికి జోగురామన్న తీరే కారణమని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, పూర్తిగా బీఆర్ఎస్ శకం ముగిసినట్లేనని పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతుంది. జోగురామన్న పొలిటికల్ కెరీర్లో అత్యల్ప ఓట్లు నమోదయ్యాయి. క్రమక్రమంగా జోగువారు తమ ప్రభావాన్ని కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి మిగిలిన నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలలో వారు వన్ సైడ్ కావడంతో మున్సిపాలిటీలోని కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకునే వాతావరణం ఏర్పడింది. 6 మాసాల్లో 30,000 ఓట్ బ్యాంక్ పెంచి 77,000 ఓట్ల శక్తిగా కాంగ్రెస్ పార్టీని మలిచిన కంది శ్రీనివాస్ రెడ్డిపై అభినందనలు కురుస్తున్నాయి. పోరాటాల జెండనుపై సమరం నడుపుతావో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. ఓవరాల్ గా చూస్తే బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైంది. అటు అవయవదానం, బలిదానం చేసుకుని బీజేపీకి ఊపిరిస్తుంది. బీఆర్ఎస్ పూర్తిగా చచ్చిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసుకుని బీజేపీకి సహకరించిందన్నారు. రెండూ పూర్తిగా కలిసిపోయాయన్నారు. మరోవైపు కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో తిరుగులేని పట్టును కాంగ్రెస్ సాధించింది.
కంది శ్రీనివాసరెడ్డిని ఎంత టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ బీజేపీ ఆధిక్యం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ మున్సిపాలిటీలలో వార్ వన్ సైడ్ అని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ప్రజలు కన్నా కలలన్నీ నెరవేర్చగన్న కదిలాడు, ఆదిలాబాదు అభివృద్ధి తన జీవితం అన్నాడు. ప్రజల కష్టాలను చూసి కరిగే కంటి నీరతడు, ప్రజల కష్టాలను చూసి కరిగే